మల్లిక సుధా దేహంపై 10కి పైగా గాయాలు. పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు. 6 నెలల పసికందును కూడా వదలని కిరాతకులు. బలవంతంగా పురుగుల మందు తాగించి చంపేశారా? డబ్బు పలుకుబడితో కేసును నీరుగారుస్తున్న బావ ఉదయ్ కిరణ్. మృతురాలి తమ్ముడు కార్తిక్ కన్నీటి పర్యంతం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత గారు న్యాయం చేయండి. బాధితుల ఆవేదన. నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీ. 3 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయిన చోటు. అది ఆత్మహత్య అని అందరూ నమ్మారు. కానీ ఆ దేవుడు సాక్షిగా నిజం నిలకడ మీద బయటపడింది. ఆ తల్లి, ఆ పసిముగ్గలు ప్రాణాలు తీసుకున్నది కాదు, చిదిమివేయబడ్డవి. తన అక్కను, 2 అభం శుభం ఎరుగని పసికందులను తన బావ ఉదయ్ కిరణ్ మరియు అతని కుటుంబ సభ్యులే అత్యంత కిరాతకంగా చంపేశారని బాధితురాలి తమ్ముడు కార్తిక్ గుండె పగిలేలా రోధిస్తూ ఆరోపిస్తున్నారు. 2026 జనవరి 17వ తేదీ మా అమ్మాయి మల్లికా సుధా, బాబు, పాప ఇద్దరిని వాళ్ళ భర్త, తోడికోడలు, మాడపడుచు కలిసి హత్య చేసి వాళ్ళు చంపేసినారు. తర్వాత హత్య చేసిన తర్వాత మాకు తెలపరిచారు, ముందు తెలపరచలేదు. హత్యగా భావించాలని, మాకు న్యాయం చేయాలని ఒక పత్తి సాక్షి కూడా ఉంది. ఆ పత్తి సాక్షి కూడా సిఎస్ఆర్ వాళ్ళకి తెలపరిచినాము. వాళ్ళు కూడా దానికి తీసుకున్నారు. పత్తి సాక్షి కూడా మాకు న్యాయం జరగాలని కోరుకుంటాం. సాక్షిని వాళ్ళు కొద్దిగా భయాందోళన కలిగేసినారు సార్. ఆమె సీఏ దగ్గరకు వచ్చి మొత్తం అంతా చెప్పే విషయం, ఎస్పీ సార్ దగ్గర పోయినాము, డిఎస్పీ మేడం దగ్గర పోయినాము. వాళ్ళు కూడా ఆ పత్తి సాక్షిని దానికి సంబంధించిన విషయాలన్నీ కోర్టుకు అప్లై చేసుకొని చెప్పినారు. వాళ్ళు అంగీకరించారు. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు సార్. న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఆ రోజు వచ్చిన వాళ్ళ భర్త, ఆడపడుచు, అదేవిధంగా తోడి కోడలు అంతా కలిసి మందు పోసి గొంతు వేసి చంపేశారు. తర్వాత మాకు విషయం ఫోన్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత ఫోన్ చేశారు సార్. మా అబ్బాయి భార్య అందు పోయినారు. అప్పటికే అమ్మాయి చనిపోయింది. వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ చెల్లి, అక్క అందరూ పండగకి వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుండి అమ్మాయిని వేధిస్తూనే ఉన్నారు. వేధిస్తుంటే మాకు అమ్మాయి ఫోన్ చేసి మొదట్లో చెప్పింది, ఇట్లా జరుగుతుందిరా, నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అనే పరిస్థితిలో నాకు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మేము సంధి చేస్తామంటే అక్కడ భార్య భర్తల సమస్యలు కొన్ని ఉంటాయి కాబట్టి బంధువులు ఉన్నారని చెప్పి మేము అక్కడికి పోకపోవడం, పండగ తర్వాత పోయి కూర్చొని మామూలు సంధి చేద్దాం అనే ఆలోచనలో మేము ఉన్నాము. అక్కడ దాని తర్వాత 16వ తేదీ కొట్టినట్లు కూడా మాకు ఫోటో షేర్ చేసింది. చేసిన తర్వాత మేము వెంటనే ఫోన్ చేయడం జరిగింది. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అంటే, నేను జస్ట్ కిందికి పోయి పూలు తీసుకోవడానికి పోతే నన్ను ఎట్లా అంటే అట్లా మాట్లాడి నన్ను బాగా పైకి వచ్చి నన్ను పెయింట్ డబ్బాలు తీసుకొని కొట్టినాడు అనే రకంగా మాకు చెప్పింది, ఫోటో షేర్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ రోజు పొద్దున్నే 17వ తేదీ నాకు ఫోన్ వచ్చింది. ఆ 17వ తేదీ మా బావ నుండి ఫోన్ వచ్చి, ఇట్లా మీ చెల్లెలు ఫోన్ ఎత్తట్లేదు, మీరు కాల్ చేయండి అనేసరికి మేము ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు, నువ్వు ఎక్కడున్నావు అని అడిగినాం. ఫస్ట్ అడిగిన వెంటనే నేను ఇక్కడనే ఉన్నా అంటున్నాడు. కానీ అక్కడనే ఉండి మరి నువ్వేం చేస్తున్నావు, మేము ఎందుకు రావాల్సిన అవసరం ఉంది, నువ్వేం చేస్తున్నావు అసలు, కానీ మేము క్వశ్చన్ చేస్తే మీరు రాండి అర్జెంట్ గా అని చెప్పినాడు. అప్పుడే మాకు అనుమానం మొదలైంది. మేము వెంటనే పరిగెత్తేసరికి అక్కడికి పోయేసరికి అంతా డోర్ కొద్దిగా క్లోజ్ లో ఉంది. కానీ వీళ్ళందరూ అక్కడనే ఉన్నారు. 10 మంది కనీసం దగ్గర పోయి ఏదైనా చేయాలని కూడా ఆలోచన లేకుండా అనుమానాస్పదంగా అక్కడనే తిరుగుతున్నారు. మేము లోపలికి వెళ్ళిపోయి చూసేసరికి ఆ అమ్మాయి ఇట్లా ఉరి పొజిషన్ లో ఉంది, పిల్లలు చనిపోయి ఉన్నారు. అప్పటికే మాకు అనుమానం వచ్చింది. బాడీ మీద చాలా దెబ్బలు ఉన్నాయి. క్లియర్ గా మీరు చూస్తే అర్థమైపోతుంది. చాలా దారుణంగా హింసించి కొట్టినారు. వెనకాల పోస్ట్ మార్టం రిపోర్ట్ లో దాదాపు 10 గాయాలు రాసినారు. 10 గాయాలు చాలా దారుణంగా కొట్టినట్టు ఎంఆర్ఓ సార్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ దెబ్బలు కూడా చాలా అనుమానాస్పదానికి దారిస్తే మాకు చెప్పిన దెబ్బలు వేరు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిన దెబ్బలు వేరు. దీన్ని చూసి మనకు అర్థమవుతుంది అది ఎంత దారుణంగా హింసించబడింది అనేది. దాని తర్వాత మేము ఆ అమ్మాయి బతుకుతాదనే పరిస్థితిలో హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఆ టైంలో పోస్ట్ మార్టం చేయాలి, మీరు తొందరగా ఎఫ్ఐఆర్ రాయండి అనేసరికి మేము ఆ పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్ లో మేము ఏదో రాసేసినాం ఎఫ్ఐఆర్. దాని తర్వాత అది కేసు అనేది కంప్లీట్ గా వాళ్ళు సూసైడ్ అనే సైడ్ డ్రైవ్ అయితే వచ్చింది. కానీ దాని తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ రూమ్ ఏదైతే చనిపోయిన రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ లో పైన ఒక టన్నెల్ ఉంది. ఆ టన్నెల్ ద్వారా దాదాపు 10 మంది ఒకేసారి వెళ్ళొచ్చు. యువతల రూమ్ నుండి యువతల రూమ్కి వెళ్ళొచ్చు, యువతల రూమ్ నుండి యువతల సైడ్కి రావచ్చు. ఆ 10 మంది ఇట్లా పోవచ్చు అనే సిచ్యువేషన్ నుండి మాకు అనుమానం మొదలైంది. వంటి మీద గాయాలు, మాకు చెప్పిన గాయాలు, ఆ గాయాలు వేరు ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ టన్నెల్ ద్వారా ఇట్లా పోవచ్చు అనే రెండో పాయింట్. మాకు ఇంట్లోనే మనిషి భర్త ఉండి మాకు ఫోన్ చేసి పిలిపించి మీరు వచ్చి చూడండి అని చెప్పడం, అదే మొదటి అనుమానం. అసలు అట్లా చెప్పాలని, ఒక భర్త, పిల్లలు, 2 చిన్నపిల్లలు, ఒక భార్య చనిపోయింది అన్నప్పుడు ఎవరైనా సరే వెంటబడిపోయి ఏమైనా అయిందేమో అని ముందుకెళ్ళిపోయి చూస్తారు. కానీ వాడు మేము వచ్చేంత వరకు బయట వెయిట్ చేసి, మేము వచ్చిన తర్వాత మేమే పోయి ఏదో తీసుకోవాలన్నట్లు వెయిట్ చేసి, మేము బాడీస్ని కిందికి తీసుకొస్తుంటే ఇంట్లో నుండి అసలు పిల్లలు చూడడానికి దగ్గర కూడా రాలేదు.
కంప్లీట్ గా అసలు ఆ రోజు రాలేదు, చనిపోయినప్పుడు బూడ్చేటప్పుడు కూడా దగ్గరికి చూడడానికి రాలేదు. ఇక్కడనే ఫస్ట్ అనుమానం మాకు మొదలైంది, వాడు ఏదో చేసినాడు. కంప్లీట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికే కానీ ఏడుపు కానీ ఏం లేదు. వంటి మీద 10 దెబ్బలు, ఈ టన్నెలు ఇవన్నీ చూసిన తర్వాత మాకు అనుమానం మొదలయ్యేసరికి మేము ఎంక్వైరీ చేయడం మా బంధువుల్లో స్టార్ట్ చేసినాము. ఆ చుట్టుపక్కల పోయి ఎంక్వైరీ చేసేసరికి ఆ చుట్టుపక్కల అరుపులు వినపడినాయి అనే ఫస్ట్ పాయింట్ మాకు తెలిసింది. చాలా దారుణంగా అరుపులు వినపడినాయి, కొట్టినారు. నైట్ అంతా అరుపులు వినపడుతూనే ఉన్నాయి. 17వ తేదీ 16 నైట్ 17 మధ్యలో వినపడినాయి మాకు అన్నట్టు చెప్పినారు. మా బంధువుల్లోకి వెళ్ళి చూసినప్పుడు మాకు ఒక ప్రత్యక్ష సాక్షి దొరికింది. ఇదే పెద్ద గేమ్ చేంజర్ మూమెంట్. ఆ ప్రత్యక్ష సాక్షి వచ్చి పోలీస్ స్టేషన్ లో వాంగ్మూలం ఇచ్చేసింది. కంప్లీట్ గా అమ్మాయిని ఇట్లా చాలా చిత్రహింసలు పెట్టినారు. అది మందు అది తాగడం అంతా చేయడం జరిగింది. దాని తర్వాత అమ్మాయి చనిపోయింది అనే వాంగ్మూలం ఇవ్వడం ద్వారా అది కంప్లీట్ గా సూసైడ్ నుండి మర్డర్ అనే కోణంలో ఇప్పుడు కేసు దర్యాప్తు చేస్తామని సిఐ గారు మాకు హామీ ఇచ్చినారు. డిఎస్పీ మేడం దగ్గర కూడా వెళ్ళి కలవడం జరిగింది. మేడం కూడా మాకు మేము న్యాయం చేస్తాము, 302 సెక్షన్, ముఖ్యంగా ఏంటంటే 302 సెక్షన్ మర్డర్ సెక్షన్ ని యాడ్ చేస్తామని మాకు హామీ ఇచ్చినారు పోలీసులు. కోర్టులో కూడా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మీడియా ద్వారా మాకు ఏదైనా మీరు కూడా న్యాయం చేయగలుగుతారని చేయండి. ఇది చనిపోయింది 2 చిన్నపిల్లలు, ఒక అమ్మాయి. మామూలుగా ఎవరో బయట సాధారణంగా చనిపోతే చాలా పెద్ద వైరల్ అవుతుంది. అమ్మాయి చాలా దారుణంగా దెబ్బలతో చనిపోయింది. చిన్నపిల్లలు ఆ మందు తాగడం అనేది చాలా అనుమానం. అంత చిన్నపిల్లల మందు ఎట్లా తాగుతారు? మామూలుగా మనం ఏదో చాక్లెట్ ఒక టేస్ట్ బాగాలేకపోతేనే తినరు, మందు ఎట్లా తాగలిగినారు చిన్నపిల్లలు? చాలా బలవంతంగా వాళ్ళని ఫోర్స్ చేసి తాగించినారు. ఆ తాగడం జరిగింది, దానివల్లనే చనిపోయినారు. అది వాళ్ళ ఇంట్లో కూడా అది చాలా కలిసి చేసినట్టు చిత్రీకరించి పొద్దున కల్లా అది కంప్లీట్ గా ఎవిడెన్స్ అనేది ఏం లేకుండా క్లారిటీగా చేసేసినారని మనం అది ఎక్స్ప్రెస్ చేసినాము. పోలీసుల ద్వారా కూడా మాకు జరుగుతాయని అనుకుంటున్నాము.